ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని అన్ని పరిస్థితులు తారుమారైపోతే, సంతోషంతోను, సమాధానంతో నింపబడిపోతే ఎలా ఉంటుంది? ప్రతి ఒక్కరు కూడా దీని గురించి కోరుకుంటూ ఉంటారు. ఎల్లప్పుడూ కూడా వారి హృదయాన్ని గొప్ప సంతోషం ఆవరించాలని ఎంతోమంది కోరుకుంటూ ఉంటారు. యెషయా గ్రంథము 55:12 మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానం పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదం చేయును, పొలములను చెట్లనియు చప్పట్లు కొట్టును. ఇది నిజంగా జరుగుతుందంటారా? ఇది నిజంగా జరుగుతుందని ఎంతమంది విశ్వాసం ప్రకటించగలరు? విశ్వాసం ప్రకటించడం కాదు గాని, దాన్ని సంపూర్ణంగా ఎంతమంది నమ్మగలరు? ఇర్మీయా 29:13 మీరు నన్ను వెతికిన యెడల, పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చేయని యెడల, మీరు నన్ను కనుగొందురు. వెతకడం అంటే మామూలుగా కాదు. నువ్వేదైనా పోగొట్టుకుంటే నువ్వెలా వెతుకుతావు? లేకపోతే నీ చిన్న పిల్లలు తప్పిపోతే నువ్వు ఎలా పరిగెడతావు? ఇంకా పూర్ణ మనస్సుతో ఆయన ఎవరైతే విచారణ చేస్తారో, ఆయన గురించి తెలుసుకోవాలని ఎవరైతే దాహంతో ఉంటారో, అటువంటి దప్పిక కలిగి ఎవరైతే పరుగులెడుతూ ఉంటారో, వారు ఖచ్చితంగా ఆయన్ని పొందుకుంటారు. ఆయన చేసేవన్నీ వారికి తెలుస్తాయి. ఆయన ఆలోచనలో ఏముందో కూడా వారు స్పష్టంగా గ్రహించుకోగలుగుతారు. ఇర్మీయా 29:12 మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేసి ఒత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. కనుక సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడిని వెతకడం, ఆయన సంగతులు గ్రహించడం, మరి ఎక్కువగా తెలుసుకోవడానికి మనసు పెట్టడం అనేది సామాన్యమైన విషయం అయితే కాదు. కనుక ఇటువంటి గొప్ప కృప ఈ దినాన మీరు పొందాలంటే, ఇటువంటి గొప్ప సంతోషం, సమాధానం మీరు పొందుకోవాలంటే, ఖచ్చితంగా మీరు ఈ దినాన దైవ సన్నిధిలోని పరిగెత్తేటువంటి వారుగా ఉండాలి. ఇర్మీయా 29:14 నన్ను నేను మీకు కనపరుచుకుందును, ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మల్ని చెరల నుండి రప్పించెదను. నేను మిమ్మల్ని చెరపెట్టి ఏ జనుల నుండి, ఏ స్థలంలో నుండి మిమ్మల్ని తోలివేస్తానో ఆ జనులందరిలో నుండి, ఆ స్థలములన్నిట్లో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. ఎచ్చటి నుండి మిమ్మల్ని చెరకు పంపితినో అచ్చటికే మిమ్మును మరల రప్పిద్దును. కనుక ఈ దినానికైనా గ్రహించుకున్నట్లయితే, చెరలో నుంచి రప్పించడానికి, బలపరచడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. కృప చూపించడానికి ఇంకా శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన్ని నడిపిస్తూ ఉన్నప్పుడు మీరు తెలుసుకోగలగాలి. చెరలో నుంచి బయటికి రావడం అంటే సామాన్య విషయం కాదు. కనుక ఆయన ఎరగకపోవడం వల్ల, గ్రహింపు లేకపోవడం వల్ల ఎంతోమంది బంధకాలు కలిగిన స్థితిలోనే సంతోషిస్తూ నడుచుకుంటూ ఉన్నారు గాని, ఈ దినమన నిజమైనటువంటి సంతోషం ఏంటో గాని మీరు తెలుసుకోగలిగితే, ఖచ్చితంగా ఈరోజు నీ జీవితంలోని గొప్ప నెమ్మది కలుగుతుంది. యెషయా 55:12 రీతిగా మీరు సంతోషముగా బయలు వెలుదురు, సమాధానం పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదం చేయును, పొలములను చెట్లని చప్పట్లు కొట్టును. అంటే ఎటువంటి కృపని ఈ దినాన దేవుడు మీకు అనుగ్రహిస్తున్నారో చూడండి. సహాయకరమైన సన్నిధి, బలమైనటువంటి సన్నిధి, నీతి కలిగినటువంటి సన్నిధి, నిత్యమైనటువంటి సన్నిధి, మహిమ కలిగినటువంటి సన్నిధి. ఏ దినమన అన్ని విషయములలో నిన్ను కమ్ముకుంటుండగా, ఆయన సన్నిధికిలో ఈ సంవత్సరం అంతా నిన్ను కాపాడి నడిపించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవా మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటుండగా, దేవా కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా గొప్ప మేలు మరి ఎక్కువగా పొందుకుంటాం కనుక, ప్రభువా మరలా శ్రేష్టమైనవన్నీ మేము అనేకమైనవి పొందుకున్నట్లుగా కృప దయచేసి, నూతనమైన గొప్ప సన్నిధి ఆవరించినట్లుగా సహాయం అనుగ్రహించి, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.